ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్ఠ నామంలో ఆడియో వింటున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు శుభోదయం. అనుదిన వాగ్దానాన్ని దయచేస్తూ తన లేఖనాల ద్వారా మనల్ని ఆదరిస్తున్న దేవునికి స్తోత్రాలు. ప్రతిరోజు ఉదయాన్నే వినే కొద్ది మాటలు మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచేవిగాను, ఆశీర్వాదకరంగా నడిపించేవిగాను, దేవుని ప్రేమను తెలియచేసేవిగాను ఉన్నాయని నమ్ముచున్నాను. నేటి వాగ్దానం ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనం. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో రోజంతా పనిచేసి ఒత్తిడితో అలసిపోయేవారు కొందరుంటే, కొంతమంది మానసికంగా అలసిన వారై నిరాశతో అలసిపోయిన ప్రాణాలతో నిండుకొనిన జీవితాలు కలిగి ఉన్నారు. అయితే ఈరోజు దేవుని లేఖనం సెలవిస్తుంది, అలసిపోయిన వారి ప్రాణాన్ని, అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరుస్తాను, కృషించిన వారందరినీ నింపుతాను అంటున్నాడు. మన దేవుడు నింపే దేవుడు. ఈరోజు దేవుని లేఖనం మనతో మాట్లాడుతుంది. అలసి ఉన్నావా? నీ ఆశను తృప్తిపరుస్తానని. బైబిల్ గ్రంథంలో హాగరు జీవితాన్ని ఆలోచన చేస్తే, అరణ్యంలో కుమారునితో ఒంటరిగా ప్రయాణం చేస్తూ హాగరు అలసిపోయింది. తాగడానికి నీళ్లు లేక గొంతెండిపోయిన పరిస్థితుల్లో నడవలేకపోయింది. ఆమె ప్రాణం విసిగి అలసి ఉంది. చుట్టూ చూసింది, ఏ అవకాశం కూడా ఆమెకు కనిపించలేదు. చివరకు దేవుని వైపు చూసింది, ఆకాశం వైపు, కొండల వైపు చూసింది, దేవునికి మొరపెట్టింది. దేవుని సహాయాన్ని అద్భుత రీతిలో ఆమె పొందుకుందని బైబిల్ సెలవిస్తుంది. నిజమే, ఈరోజు దేవుని తట్టు ఎవరైతే చూస్తారో, అలసిపోయి ఓడిపోయి జీవితం అనే పరుగు పందెంలో పోరాడలేని స్థితిలో ఉన్నారేమో, దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఆయన వైపు నీవు తిరగగలిగితే, హాగరు జీవితంలో అరణ్యంలో నీటి బుగ్గును కలుగు చేసిన దేవుడు నిస్సహాయమైన నీ జీవితంలో, అరణ్యం వంటి ప్రతికూలతలో అలసిన నీ ప్రాణాన్ని, అలసి ఉన్న నీ ఆశను తృప్తిపరిచేవాడై ఉన్నాడు. నిన్ను నింపేవాడై ఉన్నాడు. నీ ఆశ ఏదైతే ఉందో అది తీర్చువాడై ఆయన ఉన్నాడు. అలసిపోయిన ప్రాణానికి ఆశ తీర్చడం ద్వారా నిన్ను తృప్తిపరచాలని ఆయన ఇష్టపడుతున్నాడు. అయితే ఆయనను ఆశ్రయించే జీవితం నీకుందా? ఆయన చూస్తున్నాడని గ్రహింపు నీకుందా? అలసి విసిగిపోయావేమో, చూడు నీ దేవుడి వైపు. నీ ప్రాణంలో ఉన్న ఆశ తీర్చేందుకు ఈరోజు ఈ మాటలు నీకు వాగ్దానంగా దయచేశాడు. ఈ రోజంతా ఈ వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ప్రార్థించండి. అలసి ఉన్న వారిని తృప్తిపరిచేవాడు మన దేవుడు. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియుల జీవితాల్లో ఎటువంటి అలసట ఉందో, ఎటువంటి ఆశ ఉందో, వారి ప్రాణాన్ని చూచుచున్న దేవుడు అని హాగరు పేరు పెట్టింది. ఆయన ఆనాడు హాగరుని చూసావు, ఈరోజు మమ్మల్ని కూడా చూచుచున్నావని నమ్ముచున్నాం. మా ఆశలు తీర్చే దేవుడు, మా అలసిన ప్రాణాలను తృప్తిపరిచే దేవుడు నీవని నమ్మచు. ఈ దినమంతా మా ప్రియులను ఈ వాగ్దానం ఆధారంగా బలపరచుమని అడుగుచు. యేసే నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యు.